మా ఊర్లో అయితే అంగన్వాడీలో మీటింగ్ జరిగింది. అక్కడ అంగన్వాడీ టీచర్లు అయితే అందరికీ ఫోన్ చేసి ఈరోజు మీటింగ్ ఉంది, మీరు అందరూ అయితే ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి అందరికీ అయితే ఫోన్ చేసిరు. చిన్నపిల్లల తల్లులకు, ప్రెగ్నెంట్ లేడీస్కి అందరికీ ఫోన్ చేస్తే మా ఊరోళ్ళు అందరు కలిసి అక్కడ అంగన్వాడీకి అయితే వెళ్ళారు. అక్కడ మీటింగ్ దగ్గరికి అక్కడ ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు ఏమేమి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు ఇంజెక్షన్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి అనేది అక్కడ అంతా వాళ్ళు ఆ మీటింగ్లో చెప్పారు. ఇంకా అలాగే చిన్నపిల్లల తల్లులకు కూడా ఆ చిన్నపిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, వాళ్ళకి ఎప్పుడెప్పుడైతే టీకాలు వేయించాలి, టీకాలు వల్ల ఉపయోగాలు ఏంటి, వేయించకపోతే ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అవన్నీ అయితే అక్కడ ఆ మీటింగ్లో అయితే చెప్పారు. మీరు కూడా వీడియో చూడండి, మీకు ఏమన్నా ఉపయోగపడుతుంది. ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకు, చిన్నపిల్లలకు మీరు ఎప్పుడైనా ఇంజెక్షన్స్ వేయించని వాళ్ళు కూడా ఉంటే చిన్నపిల్లలకి ఖచ్చితంగా వేయించండి. ఈ వీడియో అయితే చూడండి, మీకు ఉపయోగపడుతుంది చిన్నపిల్లల తల్లులకు, ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి. ఇది ఇక్కడ చిన్నపిల్లలు అక్కడ ఉన్నారు కదా, కొంచెం ఈ వీడియో మొత్తం కొంచెం పిల్లలతో డిస్టర్బెన్స్గా ఉంది, కొంచెం చూడండి అడ్జస్ట్ చేసుకొని. కొంచెం నాయిస్గా ఉంది అంతే. ఈ వీడియో అయితే ప్రెగ్నెంట్ లేడీస్ కోసం, ఇంకా చిన్నపిల్లల తల్లుల కోసం అయితే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే ప్రతిరోజు వచ్చి మీకు సంబంధించింది మీరు తీసుకొని, మేము చేసేదంతా దేనికోసం అంటే గ్రోత్ కోసం, మీ పిల్లలు బలంగా కావాలని మేము ప్రతి నెల జోకేది మా కోసం కాదు. మీరు జోకే ఏం చేయాలి, ఈ నెల ఎంత ఉండాలి, ఆయన నార్మల్ ఉండా, మామూలుగా ఉండా, అసలు తక్కువ బరువులు ఉండా. తక్కువ బరువులు ఉన్న వాళ్ళకి సపరేట్ ఫుడ్ కూడా ఇస్తున్నాం, వాళ్ళకి హాస్పిటల్ తీసుకుపోతాం, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా చూపిస్తారు. కానీ తక్కువ బరువులు ఉండొద్దు, నార్మల్గా ఉండేటట్టు చూసుకోవాలి. మేము మొత్తం మాకు సంబంధించింది మీకు చేసేది మొత్తం మీ పిల్లల కోసమే. మీరు ఆరోగ్యంగా ఉండడమే. గర్భిణీగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటేనే పిల్ల బలంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. గర్భిణీ ఉన్నప్పుడు బలం రక్తహీనత ఉండి సరిగ్గా తినకపోతే ఆకుకూరలు తినరు, ఇచ్చే గుడ్డు తినరు. ఆ గుడ్డు తీసుకుపోయి ఇంట్లో తీసుకోపోతారు, ఏదో కూర చేసుకున్నారు, ఆ 2 రోజులకే కష్టమైంది. ఆ గుడ్డు తీసుకుపోవాలి. రోజు గుడ్డు వండుకొని మీరు తినలేరు కాబట్టి మేము ఉడకబెట్టి ఇస్తాం. ఉడకబెట్టిన గుడ్డు తిని ఆ పాలు తాగాలి. తర్వాత పోషకాహారం ఉన్న వస్తువు ఐరన్సే తినాలి. ఐరనే మంచి బిడ్డ పుడుతుంది. కాబట్టి ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టాలంటే మీరు ఆరోగ్యంగా మేము ఇచ్చే ఆహారం మొత్తం తీసుకోవాలి. దొడ్డు బియ్యం అని ఎన్ని రోజులు తిండే, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి, అయినా కూడా ఎవరు తినడానికి ఇష్టపడతలేరు. ఆ సన్న బియ్యం తింటేనే మంచిది. దొడ్డు బియ్యం మంచిది, అసలు సన్న బియ్యం కావాలి, సన్న బియ్యం కూడా వచ్చినాయి. మీరు రోజు పెట్టే భోజనం, రోజు ఒకప్పుడు సంపూర్ణ భోజనం గవర్నమెంట్ ఎందుకు మీకోసం పంపిస్తుంది, మీరు ఆరోగ్యంగా ఉండాలని పంపిస్తుంది. మేము పెట్టే ఈ బాలామృతము అసలు ఫోటోలు ఏడాడేస్తుందో నాకు మీరు నిజంగా పెట్టలేరా కానీ తెలియదు. కానీ కంపల్సరీ ఇది రోజు 2 కప్పులైనా గింత కలిపి ఆ వాటర్లోనైనా సరే, పాలలోనైనా సరే రోజు కొంచెం పెడితే అది ఎంతో మంచిది. అసలు ఎంత ఖర్చు, ఎన్ని విటమిన్లు ఉన్నాయి ఒకసారి చదివిన దీనికి సంబంధించి. గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టి ఇస్తే కూడా మీరు దీనికి యూజే లేదు, తీసుకుపోయి ఎన్నో మూలకు పడేస్తారు. అసలు గాలి కుంచనే ఉంటుంది, డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఇది ప్రతి రోజు పెట్టాలి బాబుకు. ఒకవేళ అంత తక్కువ బరువు ఉండి సరిగా పెరుగుదల లేకపోతే హాస్పిటల్ చూపించాలి. తర్వాత ఆయనకి ఎందుకు ఈ విధంగా ఉందనేది మేడం కూడా వచ్చి ఇక్కడనే చూస్తారు. మీ పిల్లలకి ఏదన్నా అయినా కూడా మీ సిస్టర్ వస్తూనే ఉంది, ప్రతి వారం వస్తుంది. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ మేడం అడగవచ్చు. ఆమె అన్ని ఆరోగ్యపరంగా ఏది కావాలన్నా, మీకు రక్తం తక్కువ ఉన్నా, ఐరన్ టాబ్లెట్ కావాలన్నా ఉంది. కాబట్టి మేమిచ్చే ఆహారాన్ని, తర్వాత మేమిచ్చే సలహాలని అన్నీ మీరు పాటిస్తారని ఈ కొద్ది సమావేశం తీసుకున్నాం. మనకి
కాకపోతే దీన్ని ఇందులో కొంచెం మినపప్పు, శనగపప్పు, కొంచెం నెయ్యి, మళ్ళీ అది ఏమంటారు కొబ్బరి వేసి బెల్లం కూడా వేసి చప్పకుంటుంది కాబట్టి బెల్లం కానీ షుగర్ కానీ వేసి మంచిగా ముద్దలు కట్టి రోజుకు ఇగో ఇలాంటి చిన్న ముద్దగా పెద్ద ముద్దలు కాకుండా కొంచెం రోజు పొద్దున సాయంత్రం చిన్న ముద్దలు తింటే ఇందులో ఐరన్ కాల్షియం అనేది మనకు ఉంటుంది. ఐరన్ కాల్షియము ఏంటంటే అది మనం వేసుకుంటే వచ్చేదానికంటే వీటితోటి కూడా ఇంకో అంత మనకు ఉంటుంది అన్నమాట. కాబట్టి దీన్ని ఉపయోగించాలి. అలాగే ఆకుకూరలు, గోంగూర, అది మన ఏమంటారు మెంతికూర, ఇవి పాలకూర, వీటిలో ఇనుము ఎక్కువగా ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆకుకూరలు తీసుకోవాలి. తర్వాత గుడ్లు కూడా కాల్షియం ఇస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే గుడ్డులో కూడా ఉన్న పచ్చసొన తినరు, అది తినకూడదు అన్నటువంటి అపోహ, అది మన పెద్దవాళ్ళు చెప్పింది. కానీ దాంట్లో కూడా మన పోషక విలువలు చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ గుడ్డును ఉడకబెట్టుకొని తినాలి. ఇక ఆమ్లెట్ తినడానికి కొంతమంది ఇష్టపడతారు, కాకపోతే ఆ పోషక విలువలన్నీ అందులోనే తగ్గిపోతాయి. ఉడకబెట్టుకొని తింటే మంచిగా మనకు వస్తాయి అన్నమాట. అట్లా ఆ విధంగా అవి తీసుకోవాలి. పప్పు ధాన్యాలు పైగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇదేంటి మొలకలు, ఈ మొలకలతో పాటు శనగలు, పల్లీలు, ఈ పెసర్లు, మన అది మొత్తము మంచిగా సజ్జలు వీలైతే అవి నానబెట్టి మంచిగా మొలకలు కట్టుకొని రోజుని తినొచ్చు. ఇందులో క్యారెట్, బీట్రూట్ అనేది కూడా కొంచెం దీంట్లో కలుపుకొని తింటే కూడా ఆ విధంగా కూడా కొంచెము మనకు రక్తం అనేది వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు పప్పు ధాన్యాలు కూడా తినాలి. ఏంటివి ఇక్కడ ఉన్నటువంటి కందులు, శనగలు, పెసర్లు, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా రాగు, ఇవన్నీ సజ్జలు కూడా. ఈ పప్పు ధాన్యాలు ఏం చేయాలి, కొన్నేమో మనం రొట్టె చేసుకొని తినొచ్చు, కొన్నేమో ఉడకబెట్టుకొని తినొచ్చు, కొన్నేమో మనం మామూలుగా ఉప్పు వేసి వేయించుకొని తినొచ్చు. ఆ విధంగా పప్పు ధాన్యాలు కూడా తినాలి. అలాగే మాంసకృతులు, చేపలు, చికెన్, మటన్ అంటే ఎక్కువ తినాలని కాదు, చేపలు ఎక్కువ ఉన్నటువంటివి తినాలి, గుడ్లు తినాలి. ఆ విధంగా ఉన్నటువంటి పోషక విలువలు ఉన్నటువంటి తినాలి. తర్వాత కాల్షియం ఎక్కువ రావాలంటే ఏం చేయాలి, ఛాయ్ ఇంత తాగాలి. మనం రోజు ఛాయ్ తాగొద్దు, పాలు తాగండి రోజు. ఆ పాలల్లో మంచిగా కాల్షియం ఉంటుంది. కాబట్టి మనకు ఏమంటారు ఈ పాలలో ఉన్నటువంటి బోన్స్ ఉంటాయి కదా, ఎముకలు ఎదుగుదల కోసము మనకు ఉపయోగపడతాయి. మన కడుపులో ఉన్నటువంటి బిడ్డ కోసం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి పొద్దున సాయంత్రము పాలు ఖచ్చితంగా తాగాలి. ఉట్టి పాలు తాగాలనిపిస్తుంది అనుకో, ఉమెరాలిక్స్ ఏదో సంథింగ్ ఉంటుంది కదా, అది అందులో మీరు యాడ్ చేసుకొని తాగొచ్చు. తర్వాత ఇంకోటి మనము అన్నం, మన రక్తం తినే ఆహారంలోనే ఉంటుంది. కాబట్టి 7 కంటే తక్కువ ఉంటే చాలా తక్కువ ఉండాలి, 7 పైనుంచి నిలవనే మామూలుగా ఉండాలి. ఇంకా మామూలుగా మన 13 అంటే 13 నుంచి 14 వరకు ఉండాలి మామూలుగా. అట్లా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు మనం సుఖంగా మంచిగా డెలివరీ కావచ్చు. రక్తం తగ్గిందమ్మా, బయట పెట్టమ్మా, చేయమ్మా అంటే దేని ద్వారా రాదు. ఒకవేళ మనకు 7 కంటే తక్కువ ఉంటే ఏం చేయాలి, మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఐరన్ మన సిరప్స్ ఉంటాయి, ఐరన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి మనకు దాన్ని బట్టి ఒక మన వారానికి ఒకటి అట్లా 4-6 ఇంజెక్షన్స్ ఇస్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు కూడా ఇస్తారు. అవన్నీ మనం ఇంజెక్షన్ చేసుకునే బదులు ఇవన్నీ మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం తిని ఈ రక్తాన్ని పెంచుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటి, డెలివరీ అయిన తర్వాత కూడా ఇంజెక్షన్స్ కంపల్సరీ పుట్టిన కాడ నుంచి 5 ఏళ్ళ వరకు వేయించాలి. వేయించిన తర్వాత జ్వరం వస్తుంది, గడ్డలు పడతాయి అని వేయించుకుంటుంటే ఏమైంది, వాడు నడవలేడు, వానికి ఇగో కాలు చేసి ఇట్లా పోతాయి అంటే పోలియో వస్తుంది, నడవలేడు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంజెక్షన్ వేయించాలి. అలాగే ఆ బాబు 6 మంత్స్ వరకు, మామూలుగా అయితే పెద్దవాళ్ళు అప్పుడు అయితేనే పాలు 1 ఇయర్ వరకు ఇచ్చేవాళ్ళు. మామూలుగా అయితేనేమో సైన్స్ ప్రకారం 6 నెలల వరకు తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మనీకో ఎక్కడికో ఏం చేయి. ఆ పాలు ఇచ్చేటప్పుడు కూడా మనం మంచిగా కడుక్కొని బాబుని ఇలా కూర్చోబెట్టుకొని దానికి ఇట్లా తల దీనికి పెట్టుకొని ఇక్కడ కింద పెట్టి మనం ఇట్లా పెట్టి ఇవ్వాలి. లేదు అనేసి మనం అక్కడ పెట్టి మనం టీవీ చూసుకుంటూ ఉన్నాం అనుకో, ఏమైతే లోపలి పోయి సెరకెక్కేసి లంచ్కి వెళ్ళి అప్పుడు పాలు కక్కుతున్నాను మన హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఏమైంది ఆల్రెడీ లంచ్లో పోతాయి. కాబట్టి మనం ఏమీ చేయలేదు. కాబట్టి పాలు ఇచ్చిన తర్వాత వెంటనే ఇట్లా భుజం పైన వేసుకొని వెనుక ఇట్లా దాని ఇట్లా నెమురుతుంటే తాగిన పాలు అనేది కొంచెం మన కిందికి వచ్చేసి అరుగుదల అనేది జరుగుతుంది ఆ బాబు. అట్లా ఆ విధంగా తల్లిపాలు ఇవ్వాలి. తర్వాత 6 నెలలు దాటిన తర్వాత వినండి, ఇక్కడ బియ్యం ఉంది, బియ్యము, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ ఇక్కడ ఉన్నవి, అవన్నీ పుట్నాలు కలిపి మంచిగా మిక్సీ పట్టి ఒక డబ్బా తయారు చేసుకొని వేడి నీళ్ళు కాబెట్టి ఆ వేడి నీళ్ళల్లో కొంచెం ఒక 2
బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మెల్లమెల్లగా ఫుడ్ విషయంలో ఆ విధంగా చేయాలి. ఇంజక్షన్స్ మాత్రం సకాలంలో మీరు ఖచ్చితంగా వేయించాలి. తర్వాత ఇంకోటి ఒక పిల్ల అయింది, రెండో పిల్ల అయింది, అయిపోయిన తర్వాత ఏం చేయాలి? వీక్ అయిపోతుంటాం, చాలా బలహీన పడుతుంటాం. ఎందుకంటే మన పనులు చేసుకోవడం ప్లస్ బాబు పాలు తాగడము చాలా వీక్ అయిపోతుంటాం. కాబట్టి అందుకోసమే ఆ విధంగా చేయాలి. తర్వాత మా దగ్గర వచ్చి మేము ఐరన్ ట్యాబ్లెట్స్, క్యాల్షియం ట్యాబ్లెట్స్ ఇస్తాం. అవి రోజు ఒకటి వేసుకోవాలి. వేసుకుంటూ మనం ఇది తినుకుంటూ మనం ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవాలి. ఆ విధంగా మీరు అంతా చేయాలి. అన్ని నీళ్ళలో దొరికేటివి. ఇక మేడం ఆయా కుక్కలు తినవన్నది, చికెన్ కూడా తినవన్నదని న్యాయం ఫోన్ చేసి చెప్పారు. మన ఇళ్ళలో దొరికేయాలి. ఇప్పుడైతే చాలా వరకు అమ్మ కానీ మంచిగా యాపిల్ ఉంటుందా? యాపిల్ రోజు తినాలండి. తర్వాత జామకాయలు దొరుకుతాయి, అవి తినొచ్చు. తర్వాత రోజు ఇంత మజ్జిగ తీసుకొని కొంచెం అంత కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం రోజు తాగండి. ఆ విధంగా మీరు ఆ విధంగా తిండి విషయంలో మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే